హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు ఎంత ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాల్సి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సపోజ్ 10 లక్షలు ఆదాయం ఉన్నవారు, యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలి, గతంలో ఎంత చెల్లించేవారు, ఇప్పుడు ఎంత చెల్లించవలసి అయితే వస్తుంది అన్న డిఫరెన్స్తో అయితే వీడియో జరిగింది. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆదాయాన్ని బట్టి పన్ను ఎంత చెల్లించాలి అనేది ఇప్పుడు కొత్త లెక్క ఎంత అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ మనము ముఖ్యంగా ఆదాయ పన్ను స్లాబ్లో అయితే సవరణ జరిగిందండి. బడ్జెట్ ఏదైతే 23వ తేదీ జూలై 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారో కేంద్ర ప్రభుత్వము. సో ఇప్పుడు మనకైతే ఆదాయ పన్ను స్లాబ్లో సవరణ జరిగిందని చెప్పుకోవచ్చు. బడ్జెట్ 2024లో ఈ పన్ను రేట్లను తగ్గించాలని చాలా కాలంగా వేతన జీవులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీపి వార్త అందించింది. సో ఇంకా ఈ సంగతి తెలిసిందే అండి. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లలో స్వల్పంగా మార్పులతో సహా స్టాండర్డ్ డిడక్షన్ని కూడా పెంచిందనమాట. 50,000ని 75,000కి. దీంతో పాటుగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారు గరిష్టంగా 17,500 రూపాయల వరకు కూడా మనకు పన్నును ఆదా చేసుకునే అవకాశం అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేకపోయినా అదే సమయంలో కొత్త పన్ను విధానాన్ని సడలిస్తూ కేంద్రం ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. పాత పన్ను విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే కొత్త పన్ను విధానంలో పెను మార్పులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ అంతకంటే ముందు 50,000, అంతకుముందు 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అయితే ఉండేది. ఏది మన బడ్జెట్ ప్రవేశపెట్టకముందు. బడ్జెట్ పెట్టడంతో ఈ 50,000 కాస్త 75,000కి అయితే స్టాండర్డ్ డిడక్షన్ పెరిగిందనమాట. అలాగే పన్ను స్లాబ్లు కూడా మారాయండి. దీంతో గతంతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఆదాయ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక కొత్త పన్ను స్లాబ్ల ప్రకారము 6 నుంచి 7 లక్షలు, అలాగే 9 నుంచి 10 లక్షలు ఆదాయం ఉన్న వారికి పన్ను ఎలా ఉంటుందంటే, సో అధిక ఆదాయం పొందేవారు పన్ను స్లాబ్ను మార్చుకోవడం ద్వారా పన్నును తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర 7 లక్షలు, 10 లక్షలు లేదా 12 లక్షలు, 20 లక్షలు ఈ విధంగా ఒక వ్యక్తికి 7 లక్షలు వస్తుంది, ఇంకొక వ్యక్తికి 10 లక్షలు వస్తుంది యాన్యువల్ ఇన్కమ్ అండి. మరొక వ్యక్తికి 12 లక్షలు, మరో వ్యక్తికి 20 లక్షలు ఈ విధంగా ఆదాయం కలిగి అయితే ఉన్నారని అనుకుందాం. సో వీళ్ళు ఎంతెంత పన్నును చెల్లిస్తారు, గతంలో ఎంత చెల్లించేవారు, ఇప్పుడు కొత్త పన్ను విధానం ప్రకారం ఎంత చెల్లించాలి అని తెలుసుకుందాము. ముందుగా 7 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదండి. సో 7 లక్షల ఆదాయం ఉన్నవారైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళకు అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ అయితే 50,000 అయితే ఉండేది ఇది వరకు. ఇప్పుడు దాన్ని 75,000కు పెంచారు. సో మొత్తం 7,55,000 వరకు ఆదాయం కలిగిన వారు ఎటువంటి పన్ను కూడా చెల్లించాల్సిన పని లేదు. సో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అయితే ఇది అమల్లోకి వచ్చింది. సో సవరించిన పన్ను స్లాబ్ల ప్రకారం ఇప్పుడు 10 లక్షల ఆదాయం గలవారు స్టాండర్డ్ డిడక్షన్ 50,000, కానీ పన్ను అనేది 52,500 అయితే గతంలో కట్టేవారండి. కానీ ఇప్పుడు 42,500 కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల 10,000 రూపాయలు ఆదా అయితే జరిగిందనమాట. 10 లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి, అలాగే 10 లక్షల ఆదాయం పైన 10,000 అయితే ఇక్కడ మనకు సేవ్ అయిందనమాట. అదేవిధంగా 12 లక్షల ఆదాయం ఉన్నవారు గతంలో 82,000 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు సవరించిన స్లాబ్ ప్రకారం 68,750 రూపాయలు, అంటే ఇక్కడ ఒక 13,750 రూపాయలు అయితే ఆదా అయింది 12 లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ వారు. ఇక 20 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్లయితే సో వీళ్ళకు 2.8 లక్షలు పన్ను గతంలో చెల్లించేవారండి. సో ఇప్పుడు మార్పుల దృష్ట్యా 2,67,500 మాత్రమే చెల్లించాలి. అంటే ఇక్కడ 17,500 రూపాయలు అయితే ఆదా అవుతోంది. సో ఈ విధంగా అయితే కొత్త పన్ను స్లాబ్లు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్.